మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం మధ్యలో మాట నుండి, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చదివినటువంటి వాక్య భాగాన్ని మరొక తర్జుమాలో మనం చూసినట్లయితే, మనం సాధించిన దాన్ని మనం కోల్పోకుండా పూర్ణమైనటువంటి బహుమానం పొందినట్లుగా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి. ఈ చదివినటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అపోస్తలుడైనటువంటి యోహాను సంఘానికి రాస్తున్నటువంటి ఉత్తరం. ఇందులో తాను తెలియచేసినటువంటి ఆత్మ పూర్ణుడిగా వివరిస్తున్నటువంటి అంశం ఏదనగా, మీకు పూర్ణమైనటువంటి బహుమానం కలగాలి. దానిని పొందుకోవడానికి ఇప్పుడు మీరు ఏదైతే కలిగి ఉన్నారో దానిని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు ఒకవేళ మీకు కలిగిన దానిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే మీరు పూర్ణ ఫలాన్ని పొందుకోలేరు. ఇప్పుడు మీకు ఏమి కలిగి ఉన్నవి, ఏమేమి సంపాదించుకున్నారో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే మనము ఏమి కలిగి ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మనకున్నటువంటి ఫలం విశ్వాసం, ఆతిథ్యం, సహవాసం, సహనం, సమయం, పరిశుద్ధత, వైరాగ్యం, చురుకుదనం, ఐశ్వర్యం, తగ్గింపు, ప్రేమ, ఐక్యత, ఇలా దేవునికి ఇష్టమైన, దేవునికి దగ్గర చేసేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మనము కలిగి ఉన్నాం. ఇంకా వీటిని కాకుండా అనేకమైనటువంటి ఫలాలను కూడా కలిగి ఉండొచ్చు. అయితే నేడు గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మీకు కలిగి ఉన్నటువంటి ఫలాన్ని పరిపూర్ణమైనటువంటి ఫలం పొందుకునేంత వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకోండి, జాగ్రత్తగా చూచుకోండి. ఎందుకంటే ఈ అంత్య దినాలలో కపటులు, వంచన చేసేవారు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టి వంచకులు మీ పూర్ణమైనటువంటి బహుమానాన్ని దొంగిలిస్తారు. మీ యొద్ద నుండి వారు దోచుకుని పోతారు. మీకు తెలియకుండానే ఆ దుర్బోధనను బట్టి, ఆ అసత్య ప్రచారాలను బట్టి, అబద్ధపు ప్రవక్తలను బట్టి, అబద్ధపు ప్రవచనాలను బట్టి, దొంగ భక్తిని బట్టి, వేషధారణ క్రియలను బట్టి, క్రీస్తు లేని సంఘాలను బట్టి మీ యొద్దనున్న ఆ ఫలాన్ని అపవారి దొంగిలించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు మీకు కలిగినటువంటి ఫలాన్ని జాగ్రత్తగా కాపాడుకునండి. ఇంకా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తాం, నేను త్వరగా వస్తున్నాను, నేను సిద్ధపరిచినటువంటి జీతం ప్రతి వానికి ఇయ్యబోతున్నాను, ప్రతి వాని క్రియలకు తగినటువంటి జీతం నా దగ్గర ఉన్నది అని అంటారు. అయితే ఆయన మనకున్నటువంటి ఫలాన్ని బట్టి ఇంకనూ సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి విశ్వాసాన్ని అబద్ధమైన వాటి మీద ఉంచక, ఇప్పుడున్న వైరాగ్యాన్ని, ఆసక్తిని, చురుకుదనాన్ని, సమయాన్ని వ్యర్థమైన దాని కొరకు వెచ్చించక, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థన పట్టణంలో యోధులుగా తీర్చిదిద్దబడి, ప్రేమ కలిగి, సఖ్యత కలిగి, తగ్గింపుతో, ఐక్యతతో, దేవుని యొక్క సమాధాన బంధముతో మనకున్నటువంటి ఫలాన్ని మనం కాపాడుకోవాలి. అయితే ఈ అంత్య దినాలలో ఈ ఫలమును దొంగిలించేటువంటి జనులు అనే దానికంటే కూడా వంచకులు, కపటులు, కపటమైనటువంటి భక్తులు అనేకులు బయలుదేరి ఉన్నారు. వారిదైనటువంటి శైలిలో అపవాది తంత్రాలతో క్రీస్తు అనుచరులను, సత్య మార్గంలో ఉన్న వారిని పడవేయడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక మనకు కలిగినటువంటి ఫలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే వాక్యం చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. ఎందుకని పరిశుద్ధాత్ముడు ఆ మాటను మరలా తెలియచేస్తున్నారు అని చూసినట్లయితే, మనకు కలిగిన దానిని దొంగిలించేటువంటి వారు అనేకులు మన చుట్టూ ఉన్నారు. మనకు కలిగినటువంటి సామర్థ్యతను వారు ఉపయోగించుకుంటారు, మనకున్నటువంటి సంపదను వారు ఉపయోగించుకుంటారు, మన సమయాన్ని వారు వినియోగించుకుంటారు, మన సమర్థతను వారి పరికరాల కొరకు, వారి స్వార్థాల కొరకు వినియోగించుకుంటారు, మనకున్నటువంటి వైరాగ్యాన్ని వారి స్వలాభాల కొరకు ప్రయోగిస్తూ ఉంటారు, మనకున్నటువంటి విశ్వాసాన్ని వారి అవసరాలు తీర్చబట్టకు వినియోగించుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మనం జాగరూకత కలిగి ఉండాలి. మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే అపవాది కలిగిన దానిని దొంగిలించేటువంటి అవకాశం ఉన్నది. అందుకే పరిశుద్ధాత్ముడు ఆ మాటను చాలా తేటగా రాయించి ఉంచారు. ఈ 2వ యోహాను పత్రికలో మనం చూస్తాం. ఇంకా అనేకమైనటువంటి అంశాలను గూర్చి ఇక్కడ లోతుగా ఉన్నప్పటికీ ఈ చిన్న విషయంలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము దాగి ఉన్నది. మా యొద్ద మీకు కావాల్సినది ఉన్నది,
మీ సమయాన్ని మాకు వెచ్చించండి, మీ ధనాన్ని మాకు ఇవ్వండి, మీ ఐశ్వర్యాన్ని మాకు ఇవ్వండి, మీరు మా కొరకు ప్రయాసపడండి, మేము చెప్పిన పనులన్నింటినీ మీరు జరిగించండి, మాతో కలిసి ఉండండి, మేము చేసే పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కండి, మీరు కూడా చేయవేయండి అని రకరకాలైనటువంటి దుర్బోధనలతో జనులను, సత్య క్రైస్తవులను సత్య త్రోవల నుండి తప్పింపచేసి వారికి కలిగి ఉన్నటువంటి ఆ ఫలాన్ని వారు దొంగిలిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఉన్నటువంటి ఫలం ఏమాత్రము కూడా వృద్ధి నందదు. వారు ఎంతో ప్రార్థనా పరులు, ఎంతో మంచి విశ్వాసం కలిగిన వారు, మంచి ఐశ్వర్యవంతులు, ఆతిథ్యం ఇచ్చేవారు, సహనం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు. అయితే ఈ వంచకుల, దుర్బోధకుల, అబద్ధ ప్రవక్తుల యొక్క వంచనకు గురై వారి ఫలములను వారికి అప్పగిస్తూ ఉన్నారు. ఆ వంచకులు వీరి ఫలాలను దొంగిలిస్తూ ఉన్నారు. ఇటువంటి వంచనలో ఉన్నటువంటి ఫలములు దొంగిలించబడినటువంటి వారు ప్రభువే ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నప్పటికీ అది అసత్యము అని వారు గ్రహింపనటువంటి మందులుగా కూడా ఉంటారు. ఈ అంత్యకాలం మందికి ప్రభు ఈ విధంగా రాయించి ఉంచారు, ఇది దుర్దినాలు, అపవాది ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు వెలుగుదూత వేషం వేసుకుని మోసము చేస్తూ ఉన్నాడు. భక్తి లేనటువంటి వారి యొద్దకు వెళ్ళి నీ వంటి భక్తి పరులు లేడు అని అంటున్నాడు. నీవు చేసేటువంటి భక్తి చాలా ఉన్నతమైనది అని అంటున్నాడు. కాబట్టి అటువంటి వంచన క్రియలు మీకు కలిగినటువంటి ఫలాన్ని దొంగిలిస్తాయి. లేని బోధలను, వాక్యంలో చెప్పనటువంటి విషయాలను, దేవునితో ఏమాత్రం కూడా ఐక్యపరచలేనటువంటి ఆచారాలను, ప్రభు తిరస్కరించినటువంటి క్రియలను వీరు అవలంబిస్తూ ఉంటారు. భ్రష్టమైనటువంటి క్రియలను వీరు జరిగించి మేమే చేస్తామని తమను తాము గొప్ప చేసుకుంటూ ఉంటారు. సిలువ వేయించుకుంటూ ఉంటారు, సిలువను మోస్తూ ఉంటారు. ప్రభు నాకు ఫోన్ చేస్తాడు అని అంటారు. పరిశుద్ధాత్మ నా చేతిలో ఉన్నది అంటారు. పరిశుద్ధాత్మ నేను ప్రార్థన చేసిన నూనెలో ఉంది అని అంటారు. మీ ధనము మాకు ఇస్తే మీకు అంతకంతకు ఎక్కువ వస్తుంది అని అంటారు. వీరు వంచకులను, అబద్ధ ప్రవక్తులను, క్రీస్తు విరోధులను అయి విరోధమైనటువంటి పరిశుద్ధ లేఖనాలకు వ్యతిరేకమైనటువంటి బోధనలను చేస్తూ పరిశుద్ధుల యొక్క ఫలాలను దొంగిలిస్తూ ఉన్నారు. ఈ కాలంలో మనం ఆ క్రియలను గుర్తించని ఎడల అపవాది సులువుగా వారి ఫలాలను దొంగిలించేటువంటి అవకాశం చాలా ఉన్నది. యోహాను అంటాడు, నేను మీ మధ్య ఎంతో మాదిరిని కనపరిచాను, మీకు ఎంతో సత్యాన్ని బోధించాను, దేవుని ప్రేమను కనపరిచాను, విశ్వాసములు ఎలా ఉండాలో తెలియచేశాను, సత్యము కొరకు సాక్షిగా ఏ విధంగా నిలబడాలో మాదిరిని కనపరిచాను, అవసరమైతే క్రీస్తు కొరకు మరణమైన మనల్ని మనం అప్పగించుకోవాలనేటువంటి రోషము కలిగినటువంటి మాటను మీకు బోధించాను. ఈ మాటలను మీరు నేర్చుకుని ఉండగా వాటిని ఏమాత్రం మీరు మర్చిపోవద్దు. మనం కలిసి క్రీస్తు కొరకు చేసినటువంటి పనులను, క్రీస్తు యొక్క మాదిరిని ఏ విధంగా అవలంబించి ఉన్నామో, ఏ విధంగా వాక్య లేఖనాలను పరిశోధించి ఉన్నామో, ఎటువంటి ఉపదేశాలను మనం విని ఉన్నామో, పరిశుద్ధ ద్వారా తెలియపరచబడి వాటిని మనం పొందుకుని ఉన్నామో వాటిని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. మిమ్మును మీరు చెడగొట్టుకోవద్దు. సులువుగా తప్పు మార్గములో, తప్పు త్రోవలో ఇది మాకు త్వరగా వస్తుంది అనేటువంటి ఆలోచనను చేసినట్లయితే దేవుడు మన జీవితంలో సిద్ధపరిచినటువంటి కార్యాలను, మనకు నేర్పించినటువంటి కార్యాలను చెడగొట్టుకున్న వారముగా మార్చబడతాం. ప్రభు అంటారు, ఆజ్ఞలను అనుసరించండి మీకు ఆశీర్వాదం వస్తుంది అని. కానీ ఆజ్ఞను ప్రక్కన పెట్టి ఆశీర్వాదం గురించి మాత్రమే మాట్లాడితే మనము వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఆ క్రియను చెడగొట్టుకుంటున్నాము అనేటువంటి సంగతి వాస్తవం. వాగ్దానాన్ని మాత్రమే పట్టుకొని దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ ప్రేమను, ఐక్యతను, సమాధానాన్ని, తగ్గింపును, విధేయతను, ఓర్పును, సహనాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను ఏమాత్రము ఆలోచించగా, వాటిని మనస్కరించక వాగ్దానము, ఆశీర్వాదము మా జీవితంలో నెరవేర్చబడుతుంది అని అనుకున్నట్లయితే దేవుని యొక్క కార్యాలు చెడగొట్టుకున్న వారుగా మిగిలిపోతారనేటువంటి సంగతి వాస్తవం. అందుకే పరిశుద్ధాత్మ నేటి దినాన్ని సెలవిస్తున్నారు, మీరు నేర్చుకున్నటువంటి ఆ కార్యాలను మీరు చెడగొట్టుకొనవద్దు. మీ ఫలమును జాగ్రత్తగా కాపాడుకోండి. మీకు పూర్ణ ఫలమును ప్రభు అనుగ్రహిస్తాడు. మీరు గట్టిగా పట్టుకోకపోతే మీకు కలిగిన దానిని అపవాది మీ యొద్ద నుండి వాటిని దొంగిలిస్తాడు. రకరకాలైనటువంటి కోణాలలో, ముసుగులో వచ్చి వాడు మోసము చేసి కిరీటమును, బహుమానాన్ని, ఫలాన్ని దొంగిలించి నరకానికి పాత్రలుగా మార్చివేస్తాడు, క్రీస్తుకు దూరంగా చేసి వేస్తాడు. కనుక అట్టి విధంగా మనకు కలిగినటువంటి ఫలమును కాపాడుకుందాం, గట్టిగా పట్టుకుందాం. ఏమాత్రము దేవుని యొక్క సత్యక్రియలను చెడగొట్టుకొనగా క్రీస్తు ఇచ్చేటువంటి ఆ సంపూర్ణ బహుమానం కొరకు జాగరూకత కలిగి సత్య మార్గములు, జీవ మార్గంలో ముందుకు సాగిపోదాం.
ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపుచేయండి గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభువా, పూర్ణమైనటువంటి ఫలము పొందుకోవాలని, ఆ పూర్ణమైనటువంటి ఫలం కొరకు పూర్ణమైనటువంటి జాగ్రత్త కలిగి మేము ఉండాలని, ఏమాత్రం మీ క్రియలను చెడగొట్టుకోకూడదని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు క్రియలను చెడగొట్టుకొనక సత్యంలో స్థిరపరచబడిన వారుగా పూర్ణమైనటువంటి ఫలం కొరకు పూర్ణమైనటువంటి జాగ్రత్తతో ముందుకు సాగునట్టుగా నీ రాజ్యానికి వారసునట్లుగా కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.